రైట్, ఇక వివరాలు చూద్దాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని వదిలేదే లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు, ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది నిన్న దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా. ఒక్క నిమిషం ఆగండి, ఇంక ఇప్పుడే కాదు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం.